ఈ వీడియోలో మనం పేజినేషన్స్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు బూస్ట్రాప్లో చూద్దాం. ఇఫ్ యూ హ్యావ్ ద వెబ్సైట్ విత్ లాట్స్ ఆఫ్ పేజెస్ యూ నీడ్ టు యాడ్ సమ్ సార్ట్ ఆఫ్ పేజినేషన్ టు ఈచ్ పేజ్. సో మీరు ఇమేజెస్ చూసుకున్నట్టయితే సెర్చ్ రిజల్ట్స్ చూసుకున్నప్పుడు గూగుల్లో సెర్చ్ రిజల్ట్స్ ఉంటాయి కదా, అవి పేజినేషన్ తోటి ఉంటాయి. ఎగ్జాంపుల్ చూడండి, గూగుల్లో SEO ట్రైనింగ్ అని చెప్పి గూగుల్లో సెర్చ్ కొడుతున్నాను. సెర్చ్ కొట్టినప్పుడు మనకి పేజినేషన్స్ కింద చూడండి పేజినేషన్ కనపడుతుంది. ఓకే, సో ఇలాంటి పేజినేషన్ మనం బూస్ట్రాప్లో ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు అంటే యూజింగ్ ద టు క్రియేట్ ద బేసిక్ పేజినేషన్, యాడ్ ద పేజినేషన్ క్లాస్ టు UL element, then add page item to LI and page link to LI ఎలిమెంట్ అని చెప్పి చెప్తున్నారు. పేజినేషన్ క్లాస్ని, పేజ్ ఐఫన్ ఐటమ్ క్లాస్ని, పేజ్ ఐఫన్ లింక్ క్లాస్ని యూజ్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఎగ్జాంపుల్లో ఒకసారి బూస్ట్రాప్ని ఇంక్లూడ్ చేసుకోకుండా మనం చూద్దాం. సో మనకి అన్ఆర్డర్డ్ లిస్ట్ ఒకటి కనబడుతుంది. ఓకే, విత్ అన్ఆర్డర్డ్ లిస్ట్ ఒకటే కనబడుతుంది. ఓకే, మనం బూస్ట్రాప్ని ఎనేబుల్ చేద్దాం. ఓకే, తర్వాత ఏం చేయాలంటున్నారు, UL ఎలిమెంట్ తీసుకుని UL ఎలిమెంట్కి క్లాస్ ఈక్వల్స్ టు పేజినేషన్ అని యాడ్ చేయాలి. ఓకే, తర్వాత LI ఎలిమెంట్కి క్లాస్ ఈక్వల్స్ టు పేజ్ ఐఫన్ ఐటము, తర్వాత లింక్కి క్లాస్ ఈక్వల్స్ టు పేజ్ ఐఫన్ లింక్ క్లాసెస్ని యూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఇంకో పేజినేషన్ క్రియేట్ చేద్దాము. UL క్లాస్ ఈక్వల్స్ టు పేజినేషన్, క్లాస్ ఈక్వల్స్ టు పేజినేషన్, తర్వాత LIలో LI సో ఊరికే 2 LIలు మాత్రమే తీసుకున్నాము, 3 తీసుకున్నాం. ఓకే, 3 క్లాస్ ఈక్వల్స్ టు పేజ్ ఐఫన్ ఐటమ్. తర్వాత ఇక్కడ పేజినేషన్ పర్పస్ యాంకర్ టెక్స్ట్, యాంకర్ ఇంకోటి క్రియేట్ చేసుకోవాలి కాబట్టి HR ఈక్వల్స్ టు యాష్ క్లాస్ ఈక్వల్స్ టు పేజ్ ఐఫన్ లింక్. ఇక్కడ ఏమైనా వద్దామంటే ప్రీవియస్. ఓకే, పేజ్ ఐటమ్ ప్రీవియస్ ప్లేస్లో 1 అని ఇస్తున్నాను. చూడండి, ఇప్పుడు మనకు చూసుకున్నట్టయితే టీవీలో పెట్టేసుకున్నాం. సారీ, నేను యాంకర్ టెక్స్ట్ రాంగ్గా ప్లేస్ చేశాను. మీరు చూసుకున్నట్టయితే ప్రీవియస్ 1. సో ఇక్కడ నెక్స్ట్ రావాలని ముందు ఏం చేసుకుంటాం, పేజ్ అయిపోయిన ఐటమ్, ఇక్కడ యాంకర్ టెక్స్ట్ సింపుల్గా నెక్స్ట్ అని రాసుకుంటున్నాం. ఓకే, ఈ విధంగా పేజినేషన్ క్రియేట్ చేసుకోవచ్చు మనం బూస్ట్రాప్లో. ఏమేమి క్లాసెస్ వాడుతున్నాము, సో పేజినేషను, పేజ్ అయిపోయిన ఐటమ్, పేజ్ అయిపోయిన లింక్.
తర్వాత యాక్టివ్ స్టేట్, మనం ఏ పేజ్లో ఉంటే ఆ పేజ్ యాక్టివ్గా కనబడుతుంది. గూగుల్ సెర్చ్లో చూసుకున్నట్టయితే ఓకే, ఇది యాక్టివ్గా కనబడుతుంది. సో యాక్టివ్గా రావడానికి మనం యూజ్ చేసుకునే క్లాస్ ఏంటంటే యూజ్ యాక్టివ్ క్లాస్. ఓకే, సో నాకు ఫస్ట్ లింక్ యాక్టివ్గా, యాక్చువల్గా సెకండ్ లింక్ యాక్టివ్గా కావాలి. క్లాస్ ఈక్వల్స్ టు పేజ్ ఐఫన్ ఐటమ్ యాక్టివ్. సో ఇది సెకండ్ వన్ యాక్టివ్గా కనబడుతుంది అనమాట. యాక్టివ్ క్లాస్ని యూజ్ చేసుకోవాలి. తర్వాత చూసుకున్నట్టయితే డిజేబుల్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఫోర్త్ పేజ్లో ఉన్నాం. ఫోర్త్ పేజ్లో దీన్ని క్లిక్ చేయడానికి మనకు కుదరట్లేదు. ఎందుకు అంటే అలా రావాలంటే మనం డిజేబుల్ క్లాస్ని యూజ్ చేసుకోవచ్చు. డిజేబుల్డ్. సో ఇక్కడ డిజేబుల్డ్ అని ఇస్తున్నాను. ఓకే, థర్డ్ వన్ డిజేబుల్ అయి కనబడుతుంది. సో యాక్టివ్ డిజేబుల్ ఓ దాంట్లోనే పెడదాం, ఏమవుతుందో చూడండి. యాక్టివ్ డిజేబుల్డ్. యాక్టివ్ డిజేబుల్డ్ ఒక దాంట్లోనే మనకు వర్కౌట్ అవుతుంది. తర్వాత pagination sizing. So pagination blocks can also be sized to large or smaller sizes using the pagination-lg and pagination-sm classes. lg తోటి pagination క్రియేట్ చేద్దాం. pagination space pagination-lg, pagination space pagination-sm. చూడండి, మనకి ఇది స్మాల్ వస్తుంది, ఇది వచ్చేసి క్యాపిటల్ వస్తుంది. ఓకే, పేజినేషన్ ఎస్ఎం, పేజినేషన్ ఎఫ్ఎన్ ఎల్జీ. తర్వాత చూసుకున్నట్టయితే పేజినేషన్ అలైన్మెంట్. మనం పేజినేషన్స్ని మిడిల్లో పెట్టుకోవచ్చు, లేదనుకుంటే లెఫ్ట్ అలైన్మెంట్ చేసుకోవచ్చు, రైట్ అలైన్మెంట్ చేసుకోవచ్చు. సో దీని పర్పస్ మనం సో సెంటర్ అలైన్మెంట్ కావాలనుకుంటే జస్టిఫై ఐఫన్ కంటెంట్ ఐఫన్ సెంటర్ క్లాస్ని యూజ్ చేసుకున్నాం. జస్టిఫై ఐఫన్ కంటెంట్ ఐఫన్ సెంటర్. సో ఇక్కడ జస్టిఫై ఐఫన్ కంటెంట్ ఐఫన్ సెంటర్ యూజ్ చేసుకుంటే మనకి పేజినేషన్ అనేది సెంటర్లో కనపడుతుంది. బై డిఫాల్ట్గా లెఫ్ట్ సైడ్ వస్తుంది. సో లెఫ్ట్ సైడ్ రావడానికి మనం ఏమి యూజ్ చేసుకున్న అవసరం లేదు. క్లాసు మనకి రైట్ జస్టిఫైడ్ కావాలంటే రైట్ కావాలనుకుంటే జస్టిఫై ఐఫన్ కంటెంట్ ఐఫన్ అండ్ క్లాస్ని యూజ్ చేసుకోవాలి. జస్టిఫై ఐఫన్ కంటెంట్ ఐఫన్ అండ్. ఓకే, సో తర్వాత ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది కదా, జావా స్క్రిప్ట్ పేజ్ లింక్. కోడ్ని పేస్ట్ చేసి చూద్దాం ఒకసారి. సో బ్రెడ్ క్రమ్స్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్. మర్చిపోకండి, ఈ వీడియోస్ అన్నిటిని కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. యూట్యూబ్లో షేర్ లింక్ కనపడుతుంది కదా అక్కడ. అలాగే ఈ ప్లేలిస్ట్ యూఆర్ఎల్ కానీ ఏదైనా వీడియోని మీ ఫేస్బుక్లో షేర్ చేయండి. సో నాకు
అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు టైం ఉన్నట్టయితే ఒక్కసారి గూగుల్ ఓపెన్ చేసి విఎల్ఆర్ ట్రైనింగ్ అని సెర్చ్ కొట్టండి. విఎల్ఆర్ ట్రైనింగ్. మీకు ఇక్కడ రైట్ ఏ రివ్యూ ఆప్షన్ కనబడుతుంది. మీరు ఇప్పుడు బూస్ట్రాప్ గురించి, మీరు వినే బూస్ట్రాప్ గురించి ఒక రివ్యూ రాసి పెట్టండి. 5 స్టార్ రేటింగ్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.